వారి ఈ బృహత్తకరమైనటువంటి ఆలోచనతో 2010లో ఇలాంటి మొబైల్ ఐసాచికలైనటువంటి మద్రాసు ఐఐటి తోటి సహకారంతో ఏర్పాటు చేసి చెన్నై బేస్ తోటి అటు ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో సేవలు అందించడం జరిగింది. అనంతరం 2015 భారత ప్రభుత్వం అనుమతితోటి దేశవ్యాప్తంగా మేము ఈ సేవలు మిగతా వాళ్ళకి ఈరోజు చేస్తారు. ఇది రకంగా 16, 17 తేదీలు జరుగుతుంది. 14 వరకు స్క్రీనింగ్ చేస్తారు. ఇది మంత్రి సత్యకుమార్ గారు ఏదైతే ఎన్నికల ముందు మీకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో అందులో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాను. మీ అందరికీ నేను మంత్రి గారి తరఫున విజ్ఞప్తి ఏమంటే, మధ్య దళారులు ఎవరన్నా బ్రోకర్లు ఉంటే మేము చేయిస్తాము, మాకు 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, లేకుంటే 2,000 ఇవ్వండి, మీకు మంచి ట్రీట్మెంట్ చేయిస్తాము, మేము లోపల మాట్లాడదామంటే దయచేసి ఎవరిని నమ్మద్దు. ఇది పూర్తిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం శాసనసభ నియోజక ప్రజల కోసం ఉచితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ఒక నయ్యా పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. రాత్రి 7 అయినా 8 అయినా, నిన్న కూడా 7, 8, 5 ఓపికగా మిమ్మల్ని అందరినీ చూస్తారు ఈ నియోజకవర్గ ప్రజలను. ఇప్పుడు ఇంకొకటి మంత్రి గారి దగ్గర నుంచి ఇంకో సమాచారం ఇప్పుడే అందింది. ఈ నెల 26, 27, 28 ఇక్కడే ఎవరైతే కాళ్ళు చేతులు లేకుండా ఉంటాయో జైపూర్కు సంబంధించినటువంటి పెద్ద కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వస్తారు. ఆ డాక్టర్సు కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తులకు ఆ 3 రోజులు పరీక్ష చేసి ఇక్కడికిక్కడే తయారు చేసిస్తారు. ఈ సమాచారం మన గ్రామాల్లో కానీ మన వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం. అది కూడా పూర్తి ఉచితంగానే, ఎవరి దగ్గర ఒక నయ్యా పైసా తీసుకోబడదు ఈ సమాజం. ఎందుకంటే చాలామంది మన గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలకు కాళ్ళు పెట్టుకొని చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి శ్రేయస్సు కోసం, వారి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో జైపూర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ డాక్టర్స్ అంతా వస్తారు. 26, 27, 8 ఇక్కడే జైపూర్కు సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ఆ కాళ్ళను తయారు చేస్తారు, చేతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తారు. మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మధ్య దళారుల బ్రోకర్ల మాట నమ్మకండి. ఇక్కడ వచ్చినటువంటి శంకర్